ఈ లోకంలో ఎవరూ కూడా పుట్టుకతో విజేతలు కారు. తమ నిరంతర కృషి పట్టుదలతోనే విజేతలుగా మారుతారు. విజేతలు తమ చుట్టూ ఉన్న ప్రతి విషయంలోనూ అవకాశాల్ని గుర్తించి వాటిని అందిపుచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవితంలో మనం ఎక్కువగా నేర్చుకునేది విజయాల వల్ల కాదు, మనకు ఎదురయ్యే పరాజయాల వల్లే. గెలవాలనే ఉత్సాహం, అధిగమించాలనే సంకల్పాలను ఒక్కొక్క అడుగుతోనే కొలవాలి. నువ్వు చేయగలవు అనుకున్న పనుల నుంచి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటావు. కానీ ఎదుటివారు మాత్రం ఇప్పటి వరకు నువ్వు ఏదైతే పనుల్ని చేశావో ఆ పనుల్ని బట్టే నిన్ను ఒక అంచనా వేస్తారు. ఒక పనిని నువ్వు చేయలేనంత పెద్దదిగా నీకు అనిపిస్తే దానిని నువ్వు ఇతరుల సహాయం తీసుకుని సాధించవచ్చు. అదృష్టం ఉన్న చోటనే ప్రమాదం, ప్రమాదం ఉన్న చోటనే అదృష్టం పొంచి ఉంటాయి. ఆ రెండు ఏమాత్రం వేరు చేయలేనివి. ఈ ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఏమిటంటే తన తప్పులను తాను అంగీకరించడం. తమ తప్పుల్ని తాము ఒప్పుకుంటే జీవితంలో చాలా సమస్యలకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. అజ్ఞానం కంటే ఈ లోకంలో భయంకరమైన చీకటి ఇంకేదీ లేదు. అందుకే ఆ అజ్ఞానమనే చీకటిని పారదోలడానికి విజ్ఞానమనే చిరుదీపాలను నిరంతరం వెలిగించుకుంటూ ఉండాలి. నీలో వెలిగే ఆ చిరుదీపాలే నీతో పాటుగా నలుగురికి వెలుగునిచ్చి వారి జీవితాన్ని కూడా ప్రకాశవంతంగా మారుస్తాయి. నేడు నీ జీవితంలో కలిగిన అనుభవం నిన్నటి యొక్క ఫలితం. రేపు నీకు కలగబోయే అనుభవం ఈరోజు నువ్వు చేసే పని యొక్క ఫలితమే. అందుకే చేస్తున్న పనిపైన శ్రద్ధ పెట్టండి. జీవితంలో ఒక విషయం పట్ల మనకున్న శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తే జనించే మహాశక్తి గురించి మనం అందరం తెలుసుకోవాలి. జీవితంలో కష్టాలు ఓటములు ఊరికనే రావు. అవి నీవేంటో, నీ శక్తి సామర్థ్యాలేంటో నీకు తెలియజేయడానికే వస్తాయి. రేపు ఏదో ప్రమాదం జరగవచ్చని చేస్తున్న పనిని అస్సలు ఆపేయకూడదు. ఎన్నో ప్రమాదాలను అడ్డంకులను అధిగమిస్తేనే జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించగలవు. జీవితంలో మనకు ఎదురయ్యే తీవ్రమైన సమస్యలకు కష్టపడి దానిని మనం ఎదుర్కొనే సమయంలోనే పరిష్కార మార్గం లభిస్తుంది. దానిని నువ్వు కనిపెట్టాలి అంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. జీవితంలో అవరోధాలు ఎదురైతే వాటికి వెన్నుచూపి అక్కడే ఆగిపోకు. వాటికి ఎదురు నిలవండి. వీలైనంతగా మీ పోరాటాన్ని కొనసాగించండి. నీవు అనుకున్న దానిలో సగం బలం కూడా ఆ అవరోధానికి లేదని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. ముందుకు సాగిపోవడానికి గల రహస్యం నువ్వు నీ నడకను చిన్నగానైనా ప్రారంభించడమే. వేటిని పట్టించుకోవాలో వేటిని పట్టించుకోకూడదో తెలిసిన వాడే జీవితంలో విఘ్నుడవుతాడు. జీవితంలో నిన్ను ముందుకు పోనివ్వకుండా పట్టి ఉంచే ప్రతీదీ అది ఖచ్చితంగా నిన్ను వెనక్కే తీసుకెళ్తుంది. నేను చెయ్యగలను నుంచి గెలుపు, నేను చెయ్యలేను నుంచి ఓటమి నీకు లభిస్తాయి. వారం రోజులు నువ్వు కష్టపడి పనిచేసిన దానికంటే ఒక్కరోజు దిగులు నీలో ఉన్న శక్తినంతటినీ హరిస్తుంది. అవకాశాలు ఉన్నప్పటికీ వాటి కోసం సంసిద్ధం కావడం కాదు, లేకపోయినప్పటికీ వాటి కోసం ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. వచ్చినప్పుడు వాటిని వెంటనే గుర్తించి ఒడిసి పట్టుకునేవాడే జీవితంలో విజేతగా మారుతాడు. ఒక్కసారి జీవితంలో చేజారిన అవకాశం మళ్ళీ దానిని తిరిగి పొందడానికి జీవితంలో ఎంతో కాలం ఎదురు చూడవలసి వస్తుంది. అద్భుతమైన ప్రతిఫలాన్ని నువ్వు కోరుకుంటే అంతే అద్భుతమైన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. పంటను కోయాలి అంటే ముందుగా విత్తనాలు చల్లాలి. చెమట బిందువులు అనే విత్తనాలను విత్తితే విజయం అనే ఆనంద ఫలాలను కోసుకోగలం. ఇప్పుడు నీ దగ్గర లేని దానిని ఎదుటివారికి ఇస్తానని ఎప్పటికీ ఎన్నటికీ ప్రామిస్ చేయవద్దు. విజయం సాధించిన గొప్ప వాళ్ళందరూ రాత్రికి రాత్రే తమ అనుకున్నదంతా సాధించలేదు. ఎన్నో త్యాగాలు చేసి తోటి వారంతా నిద్రపోతుంటే తమ ఆ నిద్రను వదులుకొని ఎన్నో రాత్రులు శ్రమించారు కనుకనే ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించగలిగారు. సహనంతో ఓర్పుతో పని చేయడం వల్లనే గొప్ప పనులు సాధించబడతాయి. కృషి పట్టుదల ఏమాత్రమూ లేని ఒక పని కేవలం కలగానే మిగిలిపోతుంది. దూరదృష్టి నైపుణ్యం లేని కృషి కేవలం గొడ్డు చాకిరిగానే మనకు అనిపిస్తుంది. కృషితో కూడిన దూరదృష్టి ఉంటేనే జీవితంలో మనం కన్న కలలన్నీ నెరవేరుతాయి. ఏ విభాగంలోనైనా నైపుణ్యాన్ని నిరంతరమైన సాధన ద్వారా మనం సాధించవచ్చు. విజేతలు పడిపోతారు, కానీ పడ్డచోటనే ఉండిపోరు. పైకి లేవడానికి మళ్ళీ నిరంతరం తమ పోరాటాన్ని కొనసాగిస్తారు. తమని పట్టి ఉంచిన సంఖ్యలను తెంచుకొని తిరిగి లేచి పైకి ఎగబాకి చివరికి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. జీవితంలో నీకు తగిలే అతిపెద్ద కొన్ని దెబ్బలను
హాస్యంతో సున్నితం చేయవచ్చు. నిజమైన స్నేహితుడు నీ మార్గానికి ఎప్పుడూ అడ్డురాడు. కానీ నువ్వు వెళుతున్న మార్గంలో వెనకబడి ఉంటే నీకు ఎదురుగా వచ్చి తన చేతిని అందిస్తాడు. జీవితంలో ప్రతిసారి మనం కోరుకున్నది దొరకదు. కానీ నువ్వు ప్రయత్నిస్తే నీకు దొరికింది నువ్వు కోరుకున్నదే అయ్యి ఉంటుంది. ఈ ప్రపంచంలో సాధించిన ఘనకార్యాలన్నీ వారు వారి జీవితాల్లో ఎంతగానో అలసిపోయి ఉత్సాహం లేనప్పటికీ తమ ప్రయత్నాన్ని విరమించకుండా ప్రయత్నించిన వారికే సొంతమయ్యాయి. చాలామంది జనాల్లో లేనిది బలం కాదు, సాధించాలి అన్న సంకల్ప బలం. అది పాత అలవాట్లను మానేయడానికి, నీ జీవితంలో కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అందరూ చేయడానికి భయపడే పనుల్ని నువ్వు చేస్తూ ఉంటే, ఎవరూ ప్రయత్నించడానికి కూడా ఇష్టపడని దానిని నువ్వు ప్రయత్నిస్తే, అప్పుడే నీకు నీ జీవితంలో అద్భుతమైన విజయం లభిస్తుంది. గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని ఉన్నవాడు అవసరమైనప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడడు. రేపు జీవితంలో రాబోయే సమస్యలను ఈరోజే గుర్తించి వాటికి సరైన పరిష్కార మార్గాన్ని కనుగొనేవాడు ఎప్పటికీ ఓడిపోడు. నీకంటే తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు ఈ లోకంలో చాలామందే ఉండి ఉండవచ్చు. కానీ నీలా ఉండేది కేవలం నువ్వు మాత్రమే. అదే నీలోని ప్రత్యేకత కూడా. దాన్ని నువ్వు వదిలిపెట్టి వేరే వారిలా ఉండాలని నువ్వు ఎప్పటికీ ప్రయత్నించకు. అవసరానికి మించి మాట్లాడడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం, ఈ రెండూ కూడా మనిషిని చులకన చేస్తాయి. మన ఎదుగుదలను చూసి ఏడ్చే వాళ్ళకన్నా పైకి సంతోషాన్ని నటిస్తూ లోపల ఏడ్చేవారే అత్యంత ప్రమాదకారులు. ఏ ఆలోచన చేయకుండా ఖాళీగా కూర్చున్న వ్యక్తి మనసులోకి చెడు ఆలోచనలే వస్తాయి. అందుకే మన పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా, ఖాళీ బుర్ర దయ్యాల కొంప అని. ఏ విషయంలోనూ ఎవరి మీద అతిగా ఆధారపడకండి. అది మిమ్మల్ని మీ జీవితంలో బలహీనులుగా మారుస్తుంది. ఏదైనా ఎంత కష్టమైనదైనా ఒంటరిగానే సాధించడానికి ప్రయత్నించండి. అదృష్టం ఉన్నవాడిని కాదు, కష్టపడే మనస్తత్వం ఉన్నవాడినే జీవితంలో విజయం ఎక్కువగా వరిస్తుంది. ఓడిపోవడం తప్పు కాదు, ఆ ఓటమి నుండి నువ్వు ఏమీ నేర్చుకోకపోవడమే ముమ్మాటికి తప్పు. గెలవాలి అంటే కేవలం కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. మనలో కసి, పట్టుదల ఉండాలి. ఎలాగైనా దీన్ని నేను సాధించగలను అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోవాలి. తను చేస్తున్న పనిని పిచ్చిగా ప్రేమించేవాడు రేపటి రోజున తను సాధించే విజయాలతో ఈ ప్రపంచానికి పిచ్చెక్కిస్తాడు. ఈ ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించేది సూర్యుడైతే, మనిషిలో పేరుకుపోయిన అంధకారాన్ని, మూర్ఖత్వాన్ని తొలగించగల శక్తి కేవలం జ్ఞానానికి మాత్రమే ఉంది. శత్రువు కూడా ఒక రకంగా మన మిత్రుడే. ఎందుకంటే అతను నిరంతరం మనల్ని అప్రమత్తంగా ఉండేట్లు చేసి మన జీవితంలో మనల్ని మరింత బలవంతునిగా మారుస్తాడు.